హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వ్యత్యాసం అనే కథ చెప్పుకుందాం. చంద్రాపీఠుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడు ఉండేవాడు. ధవళముఖుడు ఏ ఒక్కరోజు కూడా కొలువు నుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఎక్కడో భోజనం చేసి తాంబూలం వేసుకొని బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరుకునేవాడు. ధవళముఖుడి భార్య ఒకరోజు తన భర్తను, ఏమండి, మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, మీకు ఎవరు భోజనం పెడతారు, ఎందుకు భోజనం పెడతారు అని అడిగింది. అప్పుడు ధవళముఖుడు భార్యతో, నాకు ఇద్దరు మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు. అతను నాకు తన వద్ద ఉన్నది ఏం కావాలన్నా ఇస్తాడు. ఇక రెండోవాడు వీరబాహు అనేవాడు. అతను నాకు ఎంతటి ప్రాణ స్నేహితుడంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డు వేస్తాడు అన్నాడు. తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది. ఏమండి, మీ మిత్రులను నాకు ఒకసారి చూపుతారా అని తన భర్తను అడిగింది. దానికేం భాగ్యం, నువ్వు రేపు నా వెంటరా, ఇద్దరి ఇళ్లకు వెళ్ళి వద్దాం అని సంతోషంగా అన్నాడు ధవళముఖుడు. ఆ మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. అతన్ని గురించి తన భర్త చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదని ధవళముఖుడి భార్య తెలుసుకుంది. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్ళారు. వారు వెళ్ళేసరికి వీరబాహు ఎవరితోనూ చదరంగం ఆడుతున్నాడు. అతను ధవళముఖుడిని ఒక్కసారి చూసి, ఏమోయ్, వచ్చావా, కూర్చో అని తిరిగి ఆటలో నిమగ్నుడయ్యాడు. భార్యాభర్తలు కొంచెం సేపు కూర్చొని వెళ్ళి వస్తాం అని అన్నారు. వీరబాహు దించిన తల ఎత్తకుండా మంచిది అన్నాడు. ధవళముఖుడితో భార్య, కళ్యాణవర్మ కంటే ఈ వీరబాహు మీకు ప్రాణ స్నేహితుడని చెప్పారు కదా, ఇతని కన్నా అతనే మనల్ని ఎంతో ఎక్కువ ఆదరంగా చూశాడే అన్నది. వారిద్దరి మధ్య గల వ్యత్యాసం నీకు తెలియాలి అంటే రేపు నువ్వు ఇద్దరి దగ్గరికి వెళ్ళు. నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు భార్యతో. ఆ ప్రకారమే ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళింది. అతనితో, అయ్యా, నా భర్త మీద రాజుగారు అలిగారు. మీరు మీ మిత్రుడికి దయచేసి ఏమైనా సహాయపడగలరా అని అడిగింది. కళ్యాణవర్మ హడలిపోయింది. అమ్మా, నేను వర్తకం చేసుకునేవాణ్ణి. రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను? నీ భర్త ఇప్పటికిప్పుడే దేశం వదిలి పారిపోవడం మంచిది అన్నాడు. ధవళముఖుడి భార్య అక్కడి నుంచి బయలుదేరింది. వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహువు ఢాలు, కత్తి పట్టుకొని ఆమె వెంట బయలుదేరి వచ్చాడు. ధవళముఖుడితో, మిత్రమా, నీ మీద రాజుకు కోపం తెప్పించిన ఆ తుచ్చుడెవరో చెప్పు, వెంటనే ఆ పాపాత్ముణ్ణి హతమారుస్తాను అన్నాడు ఆవేశంతో. వెంటనే ధవళముఖుడు నవ్వుతూ, కూర్చోబోయ్, మంత్రిగారు మంచి మాటలతో రాజుగారిని తిరిగి నా పట్ల సుముఖుణ్ణి చేశారులే అన్నాడు. వీరబాహు వెళ్ళిపోయాక ధవళముఖుడు తన భార్యతో, చూశావు కదా, ఇదే నా ఇద్దరు మిత్రుల్లో గల వ్యత్యాసం అన్నాడు. ఇప్పుడు మనం 1956 మే నెల నాటి వార్తలు విశేషాలు ఎలా ఉండేవో చూద్దాం. హీరాకుడ్ ప్రాజెక్టు వద్ద నెలకొల్పనున్న అల్యూమినియం ఫ్యాక్టరీ సంవత్సరానికి 10,000 టన్నుల అల్యూమినియాన్ని ఉత్పత్తి కలదని, 1957లో ఈ ఫ్యాక్టరీ పనిచేయడం ప్రారంభిస్తుందని లోక్సభలో అప్పటి మంత్రి శ్రీ నిత్యానంద కనుంగో వెల్లడించారు. సూర్యకిరణాలతో మంచుగడ్డ తయారు చేసే విధానాన్ని ఫిలిప్స్ ట్రాంబే అనే ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. ఒక అద్దం అమర్చబడి ఉన్న రిఫ్రిజిరేటర్ని ఆయన తయారు చేశాడు. సూర్యకిరణాల నుంచి గంటకు 2 పౌండ్ల మంచుగడ్డ తయారు కాగలదు. ప్రపంచంలో మొదటి ఫ్రిడ్జ్ ఇదే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
అప్పటికి మైసూరు రాష్ట్రంలో 40,000 సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించినట్లు ఐనసంద్ర కనుమల వద్ద ఒక స్థలాన్ని బట్టి కనుగొనబడింది. ఆదిమానవులు ఉపయోగించిన రాతి పనిముట్లు, ఆయుధాలు మొదలగు వాటిని పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతం నుంచి సేకరించారు. మైసూరు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఇప్పుడు సమగ్ర పరిశీలన జరుపుతోంది. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆంధ్ర ప్రాంతంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి 11 స్కీములకు ఆర్థిక సహాయం చేయడానికి సెంట్రల్ సిల్క్ బోర్డు సమ్మతించింది. ఇందుకు గాను సంవత్సరానికి 10,5 లక్షల రూపాయల ఖర్చు అంచనా వేయబడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో అంటే అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి 800 పౌండ్ల పట్టు మాత్రం ఉత్పత్తి చేయబడుతున్నది. 1956 డిసెంబర్లో తుంగభద్ర విద్యుత్ శక్తి ప్రాజెక్టుకు సంబంధించిన 2 ఉత్పత్తి కేంద్రాలు అమల్లోకి రావడంతో అదనంగా లభ్యమయ్యే విద్యుత్ శక్తి సక్రమ వినియోగానికి ఆంధ్ర విద్యుత్ శక్తి శాఖ 1956 మే నుంచే తగు శ్రద్ధ వహిస్తోంది. 1957 ఏప్రిల్ మొదలుకొని హంపి పవర్ హౌస్లో విద్యుత్ శక్తి ఉత్పత్తి కాగలదని తెలిపింది. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో విశాఖపట్నం, మంగళగిరి, కర్నూలు పట్టణాలలో క్షయ ఆసుపత్రులను, జిల్లా కేంద్రాల్లో క్షయ చికిత్సాలయాలను ప్రారంభించడానికి ఆంధ్ర ప్రభుత్వం పథకాలను రూపొందించింది. గంగానదీ లోయలో ఖనిజ తైలాల కోసం భారత ప్రభుత్వం అన్వేషణ సాగిస్తుంది. జైసల్మేర్, కాంబే, పంజాబ్లలో కూడా ఇటువంటి వాటి గురించి అన్వేషణ ప్రారంభమైంది. అప్పటి ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జపాన్ పద్ధతిలో వరి సాగుకు అవసరమైన విత్తనాలను గురించి పరిశోధించడానికి ఆంధ్ర ప్రభుత్వం 10,700 రూపాయలను మంజూరు చేసింది. సామర్లకోటలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అందుకు సంబంధించిన స్కీమును త్వరలోనే అమలుపరచనున్నారు. మే నెలలో జరగనున్న బుద్ధ జయంతి పంచవింశ శతవార్షికోత్సవం సందర్భంగా పాలీ భాషలో ఉన్న బౌద్ధమత గ్రంథాలైన త్రిపిటకాలను దేవనాగరి లిపిలో భారత ప్రభుత్వం ప్రచురణ శాఖ ప్రారంభిస్తున్నది. ఈ సందర్భంలోనే 2,500 సంవత్సరాల బౌద్ధమతం, చిత్రాలలో బౌద్ధమతం, అశోకుని శాసనాలు అన్న పేరు గల పుస్తకాలు కూడా ప్రచురింపబడగలవు. ఆంధ్ర కోస్తాలోని నెల్లూరు జిల్లాలోని కండలేరు వద్ద నౌకా వ్యాపారం సాగించడానికి వీలుగా సుమారు 2 మాసాల కాలంలో మరొక మైనర్ రేవుకు ప్రారంభోత్సవం జరుగుతోంది.